వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఫస్ట్ ఎవరైతే కొంచెం బడ్జెట్ పెట్టుకొని మనకి స్టవ్తో పని లేకుండా ఈజీగా కరెంట్ ఉంటే సరిపోద్ది, మనకి స్టవ్ పని లేకుండా చక్కగా మల్టిపుల్ వెరైటీ ఆఫ్ డిషెస్, అలాగే డైట్ రెసిపీస్ అవన్నీ చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్కి కూడా చాలా చక్కగా యూజ్ అయ్యే ఒక మంచి కుక్కర్తో రివ్యూతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఆ కుక్కర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా? గ్రీక్ రోబో కుక్ అండి. ఇది గ్రీక్ రోబో కుక్కర్ అనమాట. ఇది రీసెంట్ అనే కాదు, ఛానల్ అయింది వచ్చి, కానీ మేమైతే రీసెంట్గానే తీసుకున్నాం. అబౌట్ ఒక 2 years అవుతుందేమో. సో దాని రివ్యూ ఇప్పుడు చేస్తున్నాను. మనకి ఇలా ఉంటుంది కుక్కర్ అనేది, చూడడానికి ఇలా ఉంటుంది. చాలా వెయిట్ ఉందన్నమాట. సో మిగిలిన కుక్కర్స్కి ఈ కుక్కర్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాము. డిఫరెన్స్ ఏంటి అంటే, మనకు ఇప్పుడు రైస్ 10 minutesలో అవ్వాలా, అయిపోద్ది. మనకి రైస్ 15 minutesలో అవ్వాలా, అయిపోద్ది. మనకి రైస్ 30 minutesలో అవ్వాలా, అయిపోద్ది. మనం టైం సెట్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన డిషెస్ చేసుకోవచ్చు అనమాట. నంబర్ ఆఫ్ డిషెస్, మనకి ఏ డిషెస్ కావాలన్నా అవి చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ 1 by 1 చూసేద్దాం. సో ఫస్ట్ కుక్కర్ అనేది ఇలా ఉంటుంది. ఇది కాస్ట్ ఎక్కువ పడిందండి, అరౌండ్ 8,000 అట్లా పడింది. ప్రైస్ నాకు సరిగా గుర్తులేదు, కానీ మేము అమెజాన్లో తీసుకున్నాము. కాకపోతే వీటిలో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ లిడ్ చూద్దాము, దాని తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం, ఓకేనా? ఫస్ట్ లిడ్ చూపిస్తున్నాను. ఇది కింద పెట్టేద్దాం. లిడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఫస్ట్ లిడ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బటన్ మనం ఇలా పెట్టుకుంటే ప్రెషర్ రిలీజ్ అవుద్ది. కుక్కర్ ఆన్ చేసే ముందు ఇది క్లోజ్ చేసుకోవాలి, మనకి ప్రెషర్ పోవాలి. ఇప్పుడు మనకి స్టవ్ పైన పెట్టే కుక్కర్స్ ఉంటాయి కదా, అది మనకి ప్రెషర్ పోవాలంటే ఇలా గడితో పైకి లేపుతాం కదా కుక్కర్ విజిల్ని. సో అలా అన్నమాట. ఫస్ట్ ప్రెషర్ పెట్టేయాలి. మనం కావాలంటే ప్రెషర్ తీయచ్చు, లేదంటే మనకు టైం ఉంది ఎక్కువసేపు అయితే కానీ మనం తినమనుకుంటే ప్రెషర్ తీయక్కర్లేదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ అనమాట. చక్కగా మనం ఇలా తిప్పుకొని పెట్టుకోవచ్చు. ఇది కూడా గ్యాస్కెట్ ఉంటుంది మనకి ఈ కుక్కర్కి కూడా. ఇది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇదంతా స్టీలే అండి. ఇది ఒకటి, ఇది ఇందులో ఫ్లాస్ వచ్చింది ఒకటి, ఇది ఒకటి అనమాట. ఇది మనకు అల్యూమినియం ఇచ్చారు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది వంగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో కడుక్కునేప్పుడు, క్లీన్ చేసుకునేప్పుడు చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం గిన్నెల బొట్టలో వేసామంటే ఖచ్చితంగా ఇరిగిపోద్ది. ఇది అంత డెలికేట్ ఉంది. సో దీనికి గ్యాస్కెట్ కూడా వచ్చింది. గ్యాస్కెట్ కూడా నీట్గా రెస్ట్ అయిన తర్వాత, చల్లారిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఓకే, దీన్ని ఇలా తీసుకొని కడిగేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు, ఓకేనా? ఇలా పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ గిన్నె అనమాట. ఇందులో మనకి నాన్ స్టిక్ ఆప్షన్ కూడా ఉంది, నాన్ స్టిక్ గిన్నె కూడా ఉంటుంది. మనకి సెపరేట్ గిన్నెలు అంటూ రావు, ఒక గిన్నె వస్తుంది. మనం పెట్టిన బడ్జెట్కి ఒక గిన్నె వస్తుంది. మనం కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఇంకొక గిన్నె తెప్పించుకోవచ్చు. అదొకటే డిసడ్వాంటేజ్. స్టీల్ కాబట్టి మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. మనం ఎలా అయినా వాడచ్చు, ఏ గరిటె పెట్టైనా వాడేయచ్చు. సో ఓకేనా? నాన్ స్టిక్ అయితే కొంచెం చూసి వాడాలి. స్టీల్ అయితే హెల్త్కి మంచిది కాబట్టి మేము స్టీల్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ అనమాట. ఈ కుక్కర్ గురించి చూద్దాము. ఏమంటే ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో కుక్కర్ చూడడానికి లోపల ఎలా ఉంటుంది, ఛానల్ అయింది కదండి, అంటే తీసుకొని అందుకు లోపల ఎలా ఉందన్నమాట. సో ఇది పిల్లలకు కొంచెం దూరంగా పెట్టండి, బటన్స్ అవి నొక్కుతూ ఉంటారు, ఓకే? ఇందులో మనకి ఫస్ట్ ఈ బటన్ వచ్చి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. నెక్స్ట్ కీప్ వామ్. నెక్స్ట్ అంటే మనం రైస్ వేసుకొని వామ్ చేసుకోవాలన్నా, రైస్ అయిపోయి చల్లారిపోయిన తర్వాత మనం వామ్ చేసుకోవాలన్నా వామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలే టైమర్,
అంటే ఎక్కువసేపు మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాము 30 మినిట్స్ తర్వాత ఆఫ్ అవ్వాలి అంటే ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ రైస్ కుక్ చేసుకోవచ్చు, దాల్ కుక్ చేసుకోవచ్చు, సాంబార్ గ్రేవీ, పొంగల్, కిచిడి, ఇడ్లీ, సాటు. ఇడ్లీ అని ఇచ్చారు కానీ చెప్తా దానికోసం. నెక్స్ట్ మాన్యువల్ అనమాట. ఫిష్ అంటే వీటిలో ఏమేమి చేసుకోవచ్చు, నాన్ వెజ్కి సంబంధించి ఇచ్చారు. వీటిలో కూడా టేస్ట్ క్విక్, మీడియము, స్ట్రాంగ్. అంటే త్వరగా అయిపోవాలా, స్లోగా కుక్ అవ్వాలా, ఎక్కువసేపు కుక్ అవ్వాలా అనేది పెట్టుకోవచ్చు అనమాట. అదే అండి టైం చెప్తున్నా కదా, టైమర్ అనమాట. ఓకేనా. సో ఇది కుక్కర్ గురించి. ఇప్పుడు ఇంతే కుక్కర్కి సంబంధించి. జస్ట్ మనకి ఏదైనా కుక్ చేసిన తర్వాత ఏదైనా పడిందంటే కనుక మనం నీట్గా క్లాత్తో తుడిచిపెట్టేసుకోవాలి. అంతేగాని నీళ్ళేసి కడుగుతాము అలా ఎలా చేయకూడదు. కరెంట్ వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మిక్సీ దగ్గర కానీ అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గంజి వార్చుతుంది అనమాట. ఎక్సెస్ వాటర్ ఉంటే ఇందులోకి వచ్చేది. మనం ఇది ఈజీగా రిమూవ్ చేసుకొని కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడం అనమాట. ఓకేనా. సో దీనికి మనకి మాన్యువల్ ఇచ్చారు. ఆ మాన్యువల్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. గ్రీక్ రోబో కుక్ మనకి రాని వంటలు కూడా చేసేయచ్చు చూసామంటే కనుక. కొత్త వంటలన్నీ ఉంటాయి ఇందులో అండ్ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. నేను ఇందులో చికెన్ బిర్యానీ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను. చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. అలాగే మనకి రెస్టారెంట్లో స్మెల్ ఎలా వస్తుంది కుక్ చేసినప్పుడు అలా వస్తుంది అనమాట స్మెల్. ఓకే. ఇడ్లీ చేసుకోవచ్చు అని ఇచ్చారు. కాకపోతే దానికి సంబంధించి ఇడ్లీ ప్లేట్స్ అనేవి సపరేట్గా దొరుకుతాయి. కావాలంటే పర్చేస్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇడ్లీలు అయితే మనం కుక్ చేసుకోం కదండి ఇందులో. సో మేము అందుకే పర్చేస్ చేయలేదు అనమాట. ఓకే. ఇందులో ఇన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు, ఇన్ని వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఉన్నాయి చూడండి. వెజ్, నాన్ వెజ్ చాలా ఉన్నాయి. చాలా త్వరగా అయిపోద్ది. ఇందులో ఆలు కర్రీ ఆలు కర్రీ, బిర్యానీస్ అన్నీ కూడా బాగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా మనకి వారంటీ కార్డు కూడా ఇస్తారు. వారంటీ కార్డు ఉన్నంత వరకు కూడా కుక్కర్స్ బాగానే పనిచేస్తాయి. వారంటీ కార్డు అయిపోయాక మనకి టైం దాటాక తెలుస్తుంది ఎలా పనిచేస్తుందని. మాకు 2 years వారంటీ ఇచ్చారు. సెకండ్ ఇయర్ గడుస్తుంది. సో చూడాలి. కుక్కర్ అయితే ప్రస్తుతానికి బాగా పనిచేస్తుంది. ఓకేనా. ఇందులో మనం ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది కొన్ని చెప్తాను. అన్నీ చెప్తే చాలా టైం పట్టేది. సో పొంగల్ చేసుకోవచ్చు, కిచిడి, మూంగ్ దాల్ మిల్లెట్ కిచిడి, రైస్ ఉప్మా, జోవర్ రైస్ పోరిడ్జ్, అలాగే క్వినోవా స్ప్రౌట్స్ కిచిడి, జోవర్ రావా ఇడ్లీ అలాగే కొన్ని చెప్పాను. సో బిర్యానీలు చేసుకోవచ్చు, టొమాటో రైస్ చేసుకోవచ్చు, ఇలా అన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏ రెసిపీ ఎలా చేసుకోవాలనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి చక్కగా ఇచ్చారు. ఏ రెసిపీ ఎలా చేసుకోవాలనేది కూడా చక్కగా మెన్షన్ చేశారు. మనం ఇందులో చదువుకొని వంట రాని వాళ్ళు కూడా ఈ స్టెప్స్ చూసుకుంటూ, అలాగే మనం రైస్కి ఎన్ని గ్లాసెస్ వాటర్ వేయాలి, కర్రీకి ఎన్ని గ్లాసెస్ వాటర్ వేయాలి, ఇప్పుడు ఆనియన్ తీసుకున్నాం ఎన్ని ఆనియన్స్ వేయాలి, ఎన్ని కప్పులు వాటర్ పోయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అన్నీ A to Z స్టెప్ 1 to 10 అన్నట్టుగా ఇచ్చారు కదా. ఇవన్నీ కూడా చదువుకుంటూ చక్కగా చేసుకోవచ్చు. డైట్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఇందులో చక్కగా. సూప్స్, క్రీమ్ ఆఫ్ బ్రోకలీ సూపు, క్రీమీ స్వీట్ కార్న్ సూపు, ఇవన్నీ ఉన్నాయన్నమాట చక్కగా. కొంచెం బడ్జెట్ పెట్టగలిగి ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిషెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఈ కుక్కర్కి వెళ్ళిపోవచ్చు. బెటర్ ఆప్షన్ అనమాట. ఓకేనా. మనకి టైం సేవ్ అవుద్దండి. మనం 15 minutesలో చక్కగా రైస్ అనేది కుక్ అయిపోద్ది. 15 minutes అయిపోయిన తర్వాత మనం ప్రెషర్ రిలీజ్ చేస్తామంటే కనుక చక్కగా మనకి రైస్ అనేది సూపర్గా రెడీ అయిపోయి ఉంటుంది. సో ఇది ఈ కుక్కర్కి సంబంధించి. సో నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. నేను లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఓకేనా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకేనా. బాయ్.